హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రసం ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రసం చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా జ్వరంగా ఉండేటప్పుడు, ఎప్పుడైనా పుల్లగా తినాలి అనేటప్పుడు రసం చేసుకుంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే టమాటోస్ను చక్కగా మనం వీడియోలో చూపించేటట్టు స్మాష్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి కూడా స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇక్కడ చింతపండు ఆల్మోస్ట్ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక అరగంట సేపు నానేసి ఆ రసం అయితే వేసుకున్నాను. ఒకవేళ టమాటాలు పుల్లగా ఉంటే ఈ రసం వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటాలు అంత పుల్లగా లేదు కాబట్టి ఈ రసం అయితే వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రసాన్ని స్టవ్ మీద చక్కగా మరగనివ్వాలి. తెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వీడియోలో చూపించే విధంగా చక్కగా దంచుకోవాలి. చూసారా, మరుగుతున్న రసంలో మనం ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. రసం మరిగే టేస్ట్లోనే చాలా బాగుంటుంది. సో ఇంకా లాస్ట్లో అయితే నేను పోపు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా.